ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతులకు గుడ్ న్యూస్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనం రెండు రకాల గుడ్ న్యూస్ అండి. మొట్టమొదటి వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ పథకం రాయితీ గడువును మరోసారి పెంచింది. లేఅవుట్లో క్రమబద్ధీకరణ పథకం రాయితీని గడువు మార్చి 31తో ముగియగా మరోసారి గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో గడువు పొడిగించారు కాబట్టి మరోసారి ఏప్రిల్ 30 అంటే ఇందులో వచ్చేసి రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కూడా గడువు అయితే పొడిగించడం జరిగిందనమాట. ఇక్కడ నేను చెప్పేస్తున్నాను. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. టన్ను ఆయిల్ ఫామ్ గెల ధర వచ్చేసి 21,000 చేరిందని, తాము అధికారం చేపట్టిన తర్వాత 8,500 పెరిగిందని చెప్పేసి దీని ద్వారా 64,582 మంది ఆయిల్ ఫామ్ రైతులకు అదనపు లబ్ధి చేకూరున్నదని వెల్లడించారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇక రేవంత్ సర్కార్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా, రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతులకు అందించడం ద్వారా వ్యవసాయ రంగం లాభదాయకంగా మారిందన్నారు. రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత, వంట నూనెల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున కూడా చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులు ఇవ్వడం జరిగిందని, ఇప్పటివరకు సుమారు 2.43 లక్షల ఎకరాలను ఆయిల్ ఫామ్ సాగులో తీసుకొచ్చినట్లు కూడా పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ తోటల యాజమాన్యం, ఇతర అంతర పంటల సాగు కోసం 45,548 మంది రైతుల ఖాతాలోకి 72 కోట్లను మా ప్రభుత్వం జమ చేసిందన్నారు. రైతులకు అధిక ధరను అందించింది. ఆయిల్ ఫామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.